ఐఫోన్ 15 మీద ప్రైస్ అనేది హ్యూజ్‌గా డ్రాప్ అయితే అవ్వబోతుంది. ఎందుకు అంటే ఐఫోన్ 16 అనేది లాంచ్ అయితే చేయబోతున్నారు. అది కూడా రూమర్స్ ప్రకారం వచ్చేసరికి సెప్టెంబర్ 10న ఈ యొక్క ఐఫోన్ 16 సిరీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో దానివల్ల ఐఫోన్ 15 అనేది హ్యూజ్‌గా మనకు ప్రైస్ అనేది డ్రాప్ అయితే అవ్వబోతుంది. మరి అది ఎప్పుడు డ్రాప్ అవుతుంది? ఎప్పుడు కొనాలి? ఐఫోన్ 15 కొనాలి అనుకుంటే దాని గురించి మాట్లాడుకుందాం. మరి నిజంగానే ఐఫోన్ 15 కొంటే బాగుంటుందా? లేదా ఐఫోన్ 16 కొంటే బాగుంటుందా? ఎందుకంటే దాంట్లో న్యూ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా అయితే యాడ్ అయితే చేయబోతున్నాయి. ఏ ఫీచర్స్? సో మరి చెక్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. అండ్ ఐఫోన్ 16 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రూమర్స్ ప్రకారం కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి మనకైతే లీక్ అవుతాయి. అవన్నీ డిస్కస్ అయితే చేద్దాం. మోస్ట్లీ ఇవే అయితే ఉంటాయి. 90%, 95%, 96% కూడా అయితే అనొచ్చు. మోస్ట్లీ ఇప్పుడు చెప్పేవే మనకు ఆ యొక్క లాస్ట్ డే రోజు మీరైతే చూస్తారు కంపల్సరీ, నేనైతే అనుకుంటున్నాను. సో ఐఫోన్ 16లో వచ్చేసరికి 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ అయితే ఉంటాయి అన్నమాట, లాస్ట్ జనరేషన్ మాదిరిగానే. సో అలాగే ఐఫోన్ 16 ప్లస్లో కెమెరా మాడ్యూల్ అనేది మారుతుంది. అండ్ మీరు ఇంతకుముందుకు ఐఫోన్ 15 ప్లస్లో వచ్చేసరికి మనకు ఇలా ఐఫోన్ 13 మాదిరిగానే మనకు డయాగ్నల్ కెమెరా అయితే ఉండేది. బట్ ఇప్పుడైతే చేంజ్ అయితే చేస్తున్నారు. అండ్ అది కూడా వర్టికల్గా చేంజ్ అయితే చేస్తున్నారు. అంటే ఒకదాని కింద ఒకటైతే చేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్లో వచ్చేసరికి యాపిల్ విజన్ ప్రో అనేది మీరు చూసే ఉంటారు. యాపిల్ విజన్ ప్రోలో స్పెషల్ వీడియో అయితే మనం చూడొచ్చు అనమాట. కానీ స్పెషల్ వీడియో చూడాలంటే స్పెషల్ వీడియో క్రియేట్ అయితే చేయాలి కదా. సో అందుకనే స్పెషల్ వీడియో క్రియేట్ చేయడం కోసం మనకు ఐఫోన్ 16 ప్లస్లో ఇలా ఉన్న డయాగ్నల్గా ఉన్న కెమెరాని వర్టికల్గా తీసుకొని అయితే వస్తున్నారు. అలా వర్టికల్గా ఉంటేనే స్పెషల్ వీడియోస్ మనం ఈ విధంగా క్రియేట్ అయితే చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చేంజ్ ఏంటి అనేది 15 ప్రో ప్లస్లో ఉండే యాక్షన్ బటన్ని ఈసారి 16 ప్రో సిరీస్లో 16 ప్లస్లో కూడా యాడ్ అయితే చేస్తున్నారన్నమాట. ఆల్ 16 సిరీస్లో వచ్చేసరికి మనకు ఒక క్యాప్చర్ బటన్, అంటే రూమర్స్ ప్రకారం క్యాప్చర్ బటన్ అయితే అంటున్నారు, క్యాప్చర్ బటన్. ఆ యొక్క క్యాప్చర్ బటన్ని యాడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క క్యాప్చర్ బటన్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందంటే కెమెరాని ఆటో ఫోకసింగ్ మనం చేంజ్ చేసుకునే విధానాన్ని అండ్ షటర్ స్పీడ్ని కంట్రోల్ చేసుకునే విధానాన్ని అయితే మనం ఇక్కడ క్యాప్చర్ బటన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మనం కంపల్సరీ అయితే అనిపిస్తుంది, మనం వాడేటప్పుడు మ్యాక్సిమం ఇలా అయితే ఉంటాం కాబట్టి ఆ క్యాప్చర్ బటన్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందేమో అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మీరేమనుకుంటున్నారని దానికి కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ చేంజెస్ ఏంటి అంటే 16 ప్రో ప్లస్లో అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ 15 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 15 ప్రో 6.1 ఇంచెస్ ఉంటాయి, 15 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 6.3 అయితే ఉంటాయి. ఇప్పుడు 16 ప్రో వచ్చేసరికి 6.3 ఇంచెస్ అయితే అయింది. అండ్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 6.9 ఇంచెస్ అయితే అయింది అనమాట. అంటే డిస్ప్లే సైజెస్ అనేవి పెరిగాయి మనకు, అదొకటైతే మీరు గుర్తుంచుకోండి. సో కొంచెం బిగ్గర్గా కనబడుతుంది 16 ప్రో మ్యాక్స్. ప్రాసెసర్ కూడా చేంజ్ అయితే చేస్తున్నారు. 16 ప్లస్లో వచ్చేసరికి A18 చిప్సెట్ అయితే యూజ్ చేస్తే, అండ్ 16 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి A18 ప్రో చిప్సెట్ అయితే యూజ్ అయితే చేస్తారు. సో మనకి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే 15 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి కొంచెం హీట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈసారి వీళ్ళు ఈ యొక్క ప్రాసెసర్లో ఎక్కువ దృష్టి అయితే పెడుతున్నారంట. సో మ్యాక్సిమం లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని వాడేసి అంత హీట్ అవ్వకుండా అయితే చేస్తాము అని అయితే ఒక రూమర్ అయితే ఉంది. సో అదైతే ఒకసారి బై చేసి మనం యూజ్ చేస్తేనే తెలుస్తుంది అది ఎంతవరకు సక్సెస్ అయిందో సక్సెస్ కాలేదో. సో ఆ చేంజెస్ అనేవి మనకు ఎక్కువ ప్రాసెసర్లో కూడా అయితే చేస్తున్నారు. అలాగే మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఈ యొక్క ప్రాసెసర్ A18 ప్రో ప్రాసెసర్లో ఎక్కువగా అయితే ఉంటుంది. లాస్ట్ జనరేషన్ అయిన 15 ప్రో మ్యాక్స్లో మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అనేది చేస్తుంది. మిగతా ఏవైతే 14 ప్రో మ్యాక్స్ అండ్ 15 ప్లస్ ఇలాంటి మోడల్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అయితే అవ్వదు. నాకు తెలిసి ఇప్పుడు యాపిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్న కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వర్క్ అయితే అవుతుంది, నేను చెక్ చేసిన దాని ప్రకారం. అండ్ నాకు తెలిసి మరి డౌన్ గ్రేడ్ ఉన్న ఏవైతే 13 కానీ 12 కానీ అండ్ 12 ప్రో మ్యాక్స్ అయినా కానీ 13 ప్రో మ్యాక్స్ అయినా కానీ 14 ప్రో మ్యాక్స్ అయినా కానీ సో 15 ప్లస్లో అయినా కానీ మరి ఆ కాల్ రికార్డ్ ఆప్షన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి రాదేమో నేనైతే అనుకుంటున్నాను. యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ కాకుండా నార్మల్గా కాల్ రికార్డ్ ఇచ్చే ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ యొక్క మోడల్స్లో అనమాట. చూద్దాం, ఈ యొక్క న్యూ సిరీస్ లాంచ్ అయ్యే రోజు అయితే అన్ని తెలుస్తాయి. సో అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేయాలి మనం ఈ యొక్క కాల్ రికార్డ్ ఆప్షన్ గురించి. మరొక చేంజ్ ఏంటంటే 16 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి లాస్ట్ జనరేషన్ 15 ప్రో మ్యాక్స్లో చెక్ చేస్తే 15 ప్రోలో వచ్చేసరికి 3x ఆప్టికల్ జూమ్ ఉన్నట్లయితే అండ్ 15 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 5x వరకు అయితే ఉండేది. కానీ ఇప్పుడు 16 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి మనకు 5x వరకు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ జనరేషన్ అయినా 15 ప్రో మ్యాక్స్లో మాత్రమే, అంటే ప్రో సిరీస్లో మాత్రమే 8GB ర్యామ్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆల్ 16 సిరీస్ మొబైల్స్లో వచ్చేసరికి
8GB ర్యామ్ అయితే తీసుకుని అయితే వస్తున్నారని సమాచారం అయితే ఉంది. 16 Pro 16 Pro Max లో కూడా డిస్ప్లే విషయంలో తెలిస్తే సామ్సంగ్ సంబంధించిన OLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. ఆ OLED ప్యానెల్ వల్ల బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతాయి. అండ్ మీరు చూసే విజువల్ అనేది కూడా ఇంకా కాంట్రాస్ట్ కానీ అండ్ కలర్స్ కానీ ఇంకా ఎక్కువగా హయ్యర్గా కనబడతాయని అయితే చెప్తున్నారు. మరి అది వచ్చి చూస్తే మాత్రమే మనం అయితే చెప్పగలం. ప్రస్తుతానికైతే జస్ట్ రూమర్స్ అయితే నమ్మాలి. ఈ చేంజెస్ అయితే మీరైతే చూడబోతున్నారు. iPhone 16 సిరీస్ లో సెప్టెంబర్ 10th లాంచ్ అయితే చేస్తున్నారు. iPhone 16 లాంచ్ అవుతుంది కాబట్టి iPhone 15 అనేది ప్రైస్ అనేది డ్రాప్ అయితే అవుతుంది. సో రాసి పెట్టుకోండి, బిగ్ బిలియన్ డేస్ మనకు దసరా దివాళీ సేల్ అయితే జరుగుతుంది కదా, అప్పుడైతే బిగ్ బిలియన్ డేస్ అయితే వస్తుంది. అప్పుడు మనకు iPhone 15 అనేది 50,000 నుంచి 55,000 వరకు అయితే ఉంటుంది. అండ్ 15 ప్లస్ వచ్చేసరికి 60,000 నుంచి 65,000 అయితే ఉంటుంది. ఒకసారి బిగ్ బిలియన్ డేస్ లో వచ్చేసరికి ప్రైస్ అనేది డ్రాప్ అయ్యి అయితే తీసుకుని అయితే వస్తారు. కానీ వెంటనే అయితే అయిపోతుంటాయి. ఖచ్చితంగా మీరు కొనాలి అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అయితే అవ్వండి. వెంటనే అక్కడ లింక్ అనేది ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే మీరు బై చేయడమే అయితే ఉంటుంది అనమాట. అంత ఫాస్ట్గా ఉండాలి. అప్పుడు అట్లాగైతేనే మీకు అయితే ఆ యొక్క ప్రైస్కి అయితే వస్తుంది. బిగ్ బిలియన్ డేస్లో కొనాలంటే వెంటనే ఇప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అవుతామండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అండ్ నేను కూడా iPhone 13 నుంచి అండ్ 16 Proకి మారాలైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు హ్యూజ్ అప్డేట్ అనేది జరుగుతుంది అనేది నాకైతే అనిపించింది 13 నుంచి 16 Proకి. సో అక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెవీగా వర్క్ అయితే అవుతుంది. అలాగే మన కొత్త న్యూ ప్రాసెసర్ A18 ప్రాసెసర్ అయితే A18 Pro ప్రాసెసర్ అనేది దొరుకుతుంది. అలాగే మనకు సైజు కూడా అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. కాబట్టి నేను మ్యాక్సిమం వచ్చేసరికి 16 Proకి అయితే వెళ్ళాలైతే అనుకుంటున్నాను. కానీ ప్రైస్ అనేది కూడా మ్యాటర్. ఆ ప్రైస్ మన ఇండియాలో ఎంత పెడతారో ఒకసారి అయితే చూడాలి. లేకపోతే వేరే కంట్రీ నుంచి అది కూడా తెప్పించుకొని మనం అయితే యూజ్ అయితే చేసుకోవాలి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ యొక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ని కూడా మరి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. నెక్స్ట్ వీడియో మీ ముందుంటా. బై బై, సీ యు, టాటా, లవ్ యూ ఆల్.